హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా బాబుది రుద్రాక్ష అయితే చేయించామన్నమాట. మేము రుద్రాక్ష సిల్వర్ చైన్ అనమాట. సో రుద్రాక్షది. సో నేనైతే ఇది మండే కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజైతే నేను పూజ చేయించి శివాలయంలో వేయించాను అనమాట మెడలో. సో అది ఎందుకు అంటే నరదిష్టున్న పోతుంది అని చెప్పి ఇంకా అవి ఏంటి అంటే ఇంకా మేము ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నది కాదండి ఆ రుద్రాక్ష. సో మాకు మా వారి వాళ్ళ ఫ్రెండ్ కాశీ వెళ్ళారనమాట. సో కాశీ వెళ్ళారని చెప్పి ఇంకా మేమైతే రుద్రాక్షలు అయితే తెమ్మన్నామండి. సో మా వారి వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చారు. సో తీసుకొచ్చినప్పుడు ఏంటి అంటే ఇంకా మా వారికి ఒకటి, అలాగే మా బాబుకి ఒకటి, ఇంకా అలాగే మా మామగారికి ఒకటి అయితే మా మామయ్య గారికి అయితే తీసుకొచ్చారనమాట. సో ముగ్గురు సిల్వర్ చైన్స్ అయితే చేయించుకుంటామన్నారు. సో ఫస్ట్ ఏంటి అంటే దీని గురించి ఒక ఐడియా లేదు కదా. సో మా బాబుకి చేయిద్దాం ముందు. సో ఎంత అవుతుంది ఏంటి దాన్ని బట్టి ఇంకా మా వారునను మా మామయ్య గారు చేయించుకోవచ్చు అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే మా బాబుకి అయితే చేయించామన్నమాట. సో చేయించి ఇంకా పూజ అయితే చేయించి మెడలో అయితే వేయించామండి. సో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది సో వేసినందుకు. సో అది ఉంటే ఏంటంటే సో కళ్ళంతా దాని మీదకి వెళ్ళిపోయి ఇంకా దిష్టి అంతా పోతుంది అనమాట. ఇంకా దానివల్ల అయితే ఆల్రెడీ మా డాడీకి ఉందన్నమాట సిల్వర్ది. అలాగే మా డాడీ చేయించుకుంది 101 సంథింగ్ ఎలాగో అనమాట. సో మా డాడీకి అది బయటకు వెళ్ళినప్పుడల్లా వేస్తూ ఉంటారు. ఇంకా అలాగే ఇంకా మా బాబుకి కూడా ఇంకా సింగిల్ది పంచముఖ రుద్రాక్ష అనమాట ఇది. సో మంచిదంట. ఇంకా దానివల్ల అయితే మేమైతే మా బాబుకి సిల్వర్ చైన్ అయితే చేయించి మెడలో అయితే పూజ చేయించి వేయించామన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే అది. సో వీడియో చూసాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో ఎవరికైనా నచ్చితే కామెంట్ కూడా చేయండి. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్.
సో నేనేం చేసినా అది నేను మీతో షేర్ చేసుకోవాల్సిందే కదా. సో ఇదేంటి అంటే ఇంకా మెమరీగా ఉండిద్ది, అలాగే నేను అసలు ఏం చేయించాను ఏంటనేది తెలియాలి కదా. సో ఇదైతే షార్ట్స్ అప్లోడ్ చేసామండి మేము. సో లాంగ్ వీడియో అయితే కొంచెం లేట్ అయింది, కార్తీక మాసంలోనే చేయించేసాం అనమాట మిడిల్లో. సో నేను బ్లాగ్ అయితే ఇప్పటివరకు షేర్ చేయలేదు, సో ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను అనమాట. సో శివాలయం అలాగే సాయిబాబాది అన్ని టెంపుల్ అంతా ఒకటేనమాట. సో ఇంకా వీడినైతే ఇంకా సాయిబాబా దగ్గరికి కూడా తీసుకొచ్చి ఇంకా దండం అయితే పెట్టించామన్నమాట. సో అలాగే బయట మంచిగా కొన్ని పిక్స్ అలాగే షార్ట్ వీడియోస్ కూడా తీసుకున్నామండి. సో చూసారు కదా ఇలా. ఇంకా మా వాడికైతే పంచి అయితే వేసాను అనమాట. సో ఇంక ఈ పంచి పని అయితే అయిపోయిందనమాట. సో ఫస్ట్ బర్త్డే 6 months అన్నప్రాసనప్పుడు తీసుకున్నాను అనమాట ఇది. సో అన్నప్రాసనప్పుడు వేద్దాము అంటే ఇంకప్పుడు చిన్నోడు కదా, వాడికి కంఫర్ట్ లేక ఒక 1/2 hour ఐటమే తీసేసాడు అనమాట. సో తర్వాత ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ అప్పుడు వేసానండి. సో ఫోటోషూట్లో వేసాను ట్రెడిషనల్ థీమ్ కింద. మళ్ళీ సెకండ్ బర్త్డేలో కూడా నాకు అన్ఫార్చునేట్లీ అదే యూజ్ అయిందనమాట. సో ఇంకా తర్వాత ఉగాదికి వేసాను ఒకసారి. సో ఉగాది రోజు ఒకసారి వేసాను. అలాగే నేను ఐఫోన్తో ఫోటోషూట్ అయితే చేశాను అనమాట మా బాబుకి, కవర్ సాంగ్ లాగా. సో అది కూడా యూట్యూబ్లో ఉంది, ఆ వీడియో కూడా మీరు చూసేయచ్చు నా యూట్యూబ్లో వీడియో. సో అది ఏంటి అంటే ఇలాగే ఐఫోన్తో అయితే మేమైతే కవర్ సాంగ్ అయితే తీసామన్నమాట. సో పంచ్ స్టోరీ అయితే ఇదండి. థ్యాంక్ యూ ఆల్.